తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రమ్య. నవంబర్ మాసంలో 12 రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుంది, వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచి జరుగుతుంది అని ఈరోజు మనకు తెలియజేయడానికి మన ముందున్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాడుగుల శివప్రసాద్ గురుగారు. గురుగారిని అడిగి మరెన్నో విశేషాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. గురుగారు, నవంబర్ మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది? ఈ నవంబర్ మాసంలో కుంభరాశి వాళ్లకు చాలా అనుకూలముగా ఉన్నదమ్మా. వీళ్ళు ఇతరులను విమర్శించటము కొంచెం మానుకుంటే మేలు జరుగుతుంది. ఎందుకంటే మన నోరు మన అదుపులో పెట్టుకోవడం అవసరము. అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకుండా జాగ్రత్త పడితే చాలు. అలాగే కుటుంబ వ్యవహారాలలో ఆలోచన చేసి 1-2 సార్లు నిర్ణయాలు తీసుకోవాలి. లేదంటే లేని వివాదాలకు దారితీస్తుంది. అవసరమా? ఏదో మనం జాగ్రత్త ఉంటే మంచిది కదా అనేది చూసుకోవాలి. అలాగే నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. ఇల్లు కొనుక్కోవాలి అనేటువంటి తపనతో ఆ ప్రయత్నాలు చేయడం జరుగుతాయి కాక కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య సమస్యలు బాగుంటాయి. ఏదో చిన్నపాటి ఇబ్బంది అయ్యో అని అనిపిస్తుంది, కానీ బాగుంటుంది, ఇబ్బంది ఏమీ లేదు. అలాగే సోదరులతో ఒక వ్యవహారములో ఊహించని విధముగా మేలు జరుగుతుంది. చిన్నపాటి ఏదో మాట అనుకోవడము తద్వారా మేలు జరగడం లాంటివి జరుగుతాయి కాక అలాగే ఉద్యోగాలలో సహోద్యోగులతో అనుకూలవంతముగా ఉండబోతున్నది, మేలు జరుగుతుంది. వాళ్ళు ఏదైనా ఒక మాట వీళ్ళు ఇలా చేద్దాం అంటే వీళ్ళు కూడా ఇలా చేద్దాం అని అనుకొని ఇద్దరూ సమన్వయముతో ముందుకు వెళ్ళేటువంటి విధముగా ఉంటుంది. పక్క వాళ్ళతో ఏదో ఉంటారు కదా, ఈ పక్క చైర్లో కూర్చొని ఈ పక్క చైర్లో కూర్చొని సహోద్యోగులు ఎంతైనా కొలీగ్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. నేను ఇది చేస్తాను అంటే నువ్వు అది చేయి, ప్రాజెక్టు పూర్తి చేసుకుందాం, ఇలాంటి మాటలు మాట్లాడుకొని అనుకూలవంతముగా ఉంటుందిగాక. అలాగే జీవిత భాగస్వామితో అలా తిరగటం, ఏదో బయటికి వెళ్ళటము, సంతోషముగా 4 చోట్ల తిరిగి రావడం లాంటివి జరుగుతాయి. ఆనందంగా ఉంటుంది. విద్యార్థులకు విదేశీ ప్రయత్నాలు అనేటువంటివి ఏదైతే ప్రయత్నాలు చేసుకుంటారో వాళ్ళు కొంచెం వాయిదా పడతాయి. ఈ మాసంలో వెళ్ళలేక మళ్ళీ వెళదాములే అనేటువంటి భావనతో వాయిదా వేసుకోవాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది. అలాగే నిరుద్యోగుల కష్టానికి తగినటువంటి ఫలితము అనేటువంటిది ఉంటుంది. ఈ వాళ్ళ అంటే వీళ్ళ ఫలితం ఏముంటుంది? వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. కొంచెం గట్టిగా ప్రయత్నం చేస్తే వీళ్ళకు మేలు జరుగుతుంది. ఏదో చేసినాము నామకే వస్తే అంటే జరగదు. తీవ్ర ప్రయత్నం చేయాలి. చేస్తే అప్పుడు వీళ్ళకు సఫలీకృతం అనేది ఉంటుంది గాక. అలాగే నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి చాలా అనుకూలవంతమైనటువంటి వాతావరణముగా గోచరిస్తుంది. మామూలుగా చేస్తూ ఉండేదే కాకుండా ఇంకోటి కొత్తదిగా చేసుకోవాలి, చెందాలి అనేటువంటి తపన ఉండవచ్చును. తప్పకుండా మేలు జరుగుతాయి, చేస్తారుగాక. ధన వ్యవహారాలలో ఇతరులకు మాట ఇవ్వడం అనేటువంటిది మంచిదిగా. ఎందుకంటే డబ్బు పరంగా ఎవరికైనా నేను ఉంటాలని హామీ ఉండడం కానీ, నేను నీకెందుకు నేను వాడికపోతే నేను ఇస్తా పోనడం కానీ, సాక్షి సంతకాలు వేయటం కానీ, లేదా భూములకు క్రయ విక్రయాలకు సంబంధించినటువంటి వాటిల్లో సంతకాలు చేయడం కానీ, ఇట్లాంటివి ఏమీ ఉండకూడదు. అనవసరంగా షూరిటీ లాంటివి ఉండకూడదు, పెట్టకూడదు ఎవరికి కూడా. ఇంట్లో శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు చేస్తారు, శుభకార్యాలు జరుగుతాయి. ఆరోగ్యపరంగా అంతా అనుకూలముగా ఉంటుంది. లోన్లు రావాల్సినటువంటివి ఏమైనా ఉంటే అప్లై చేస్తే లోన్లు పుడతాయి. కుంభరాశి వాళ్లకు గౌరవాలకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నలుగురు పిలుస్తారు, పిలిచి ఆదరించేటువంటి విధానముగా ఉంటుంది. ఎన్నాళ్ళకు మిమ్మల్ని చూసినామండి అని గౌరవించే విధంగా ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది కుంభరాశి వాళ్ళ యొక్క ఈ మాసము యొక్క పరిస్థితి. యథావిధిగా ఈ విధంగా ఉంటుంది. గురుగారు, మరి ఈ రాశి వారికి మరింత మెరుగైన ఫలితాల కోసం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి?
వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మేలు జరుగుతుంది అంటే వీళ్ళు ఏం చేయాలంటే ఈ మాసం అంతా కూడా, ఈ నవంబరు మాసం అంతా కూడా నవగ్రహాలకు తిరగటం అనేటువంటిది శ్రేయోదాయకం. నవగ్రహాలకు తిరిగితే మంచిది ఒక రకంగా. లేదు వాళ్ళ ఇంటి దేవుణ్ణి ఆరాధించుకున్నా మేలు జరుగుతుంది. ఏదైనా మంచి ఫలితాలు రావాలని కదా ప్రయత్నం చేస్తారు. ఊరికే మనం రావాలి అని కూర్చుంటే కాదు కదా. ఇంకా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకొని అనుకూలవంతమైనటువంటి వాళ్ళ దగ్గర చూపించుకొని దానికి తగిన పరిహారాలు ఏమైనా ఉంటే చేసుకుంటే కూడా బాగుంటుంది కూడా. ఎందుకంటే మంచి అనుకూలముగానే ఉన్నాయి కొంతవరకు. మనము స్వయం కృతాపరాధముతో కొన్ని చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అవి చేసుకోవడానికి కుదరకనే ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. అంతేగాని వీళ్ళకు చాలా యోగవంతమైనటువంటి ఇది ఉన్నది, దానికి అనుకూలముగా చేసుకుంటే సరిపోతుంది. నవంబర్ మాసంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది? ఈ నవంబర్ మాసంలో మీనరాశి వాళ్లకు చాలా బాగుందమ్మా, అనుకూలవంతంగా ఉన్నది. ఏల్నాటి శని ప్రభావము అనేటువంటిది ఉండినా కూడా, రాహువు అక్కడ ఉన్నా కూడా ఒక్కోసారి రాహువు కూడా మేలు చేస్తాడు అనడానికి చాలా నిదర్శనం ఇది. కనుక వ్యాపారాలు ఆశాజనకముగా సాగుతాయి. వీళ్ళకి ఏదైతే ఆశతో వ్యాపారం చేయాలని పెట్టుకుంటారో ఆ ఆశకు తగ్గట్టుగానే వీళ్ళ వ్యాపారం జరుగుతుంది. ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగాలు కావాలి చేసేటువంటి వాళ్లకు ఇంకో చోట మంచి ఉద్యోగం ఉంది వెళదాము అనేటువంటి భావనతో దాన్ని తగిన ప్రయత్నాలు చేసుకొని ముందుకు వెళతారు. కుటుంబ సమస్యలు ఎన్ని ఉండినా పరిష్కార మార్గం వైపు అడుగులు వేస్తారు. ఏది ఉండినా అన్ని రకాల సరిదిద్దుకుంటారు గాక. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు వీళ్ళు. డబ్బు పరంగా కూడా ఈ మాసంలో చాలా అనుకూలంగా ఉన్నది. గృహమున విలువైనటువంటి వస్తు వాహనాలు కొనుక్కుంటారు. వాహనం అంటే ఏమిటి? బండి కావచ్చు, 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, ఎవరెవరి శక్తి అనుసారం వాళ్ళ స్థితిగతులను బట్టి ఖచ్చితముగా కొంటారు గాక. అలాగే దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు పొందుతారు. బంధువుల్లో పెళ్ళిళ్ళకు వెళ్ళటం, పేరెంటాలకు వెళ్ళటం, అందరూ కలుసుకోవటం, ఆనందంగా కోలాహలంగా వాళ్ళు వీళ్ళు ఏకమై మాట్లాడుకోవడం, ఇవన్నీ జరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. చదువుకున్నటువంటి చిన్ననాటి ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు వీళ్ళు అలా వెళ్తారు కాక. సోదరులతో స్థిరాస్తి వివాదాలతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఏదైనా తల్లిదండ్రుల నుండి రావాల్సినటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో పిత్రార్జితం ఉంది, ఎప్పటి నుంచో గొడవలు పడుతూ నీకు ఇది అంటే నాకు ఇది, నువ్వు ఇది తీసుకో అంటే అది తీసుకో అని వివాదముగా ఎక్కడిదక్కడ పడిపోయి ఉంటుంది. ఆ వివాదము అనేటువంటిది ఎంతకాలం అని ఉంటారు, దీన్ని క్లియర్ చేసుకుందాము అనేటువంటి భావనతో ఈ ముందుకు రావచ్చు అనేటువంటిది తెలియజేస్తున్నారు. అంతేకాకుండా నిరుద్యోగులకు పెద్దల అండదండలతో నూతన అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగి పెద్దవాళ్ళు వీరికి ఏదైనా ఒక మార్గం చూపిస్తే మంచిది. ఎవరినైనా అడిగి ఒక మాట పలుకుబడితో పంపించడం కానీ, లేకపోతే ఒక మాట చెప్పి మా వాడిట్లో పంపుతున్నానయ్యా నువ్వు ఏదో చూడు అని చెప్తే ఆ విధంగా పోవడం కానీ, లేదా ఏదైనా రాజకీయ పరంగా పలుకుబడితో చెప్పి ఒక మాట చెప్పించుకోవటం కానీ, ఇలాంటివి ఏవైనా కావచ్చు కాక ఇలాగే అనడానికి ఉండదు. అందుకని అలా జరగవచ్చు. సన్నిహితుల నుండి విలువైనటువంటి సమాచారం సేకరిస్తారు. కావాల్సినటువంటి వ్యక్తుల నుండి మంచి సమాచారాన్ని వీళ్ళు పొందుతారు గాక. అంతేకాకుండా సోదర వర్గం నుండి ధన సహాయం అందుతుంది. ఈ వెనక ముందు పుట్టినటువంటి వాళ్ళ నుండి ఈ మీనరాశి వాళ్లకు ధన సహాయం అనేటువంటిది అందుతుంది గాక. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులందరితోనూ కలిసి ఏదైనా యాత్రలకు పోవచ్చు, లేదా ఇంటి దేవుడికి వెళ్ళవచ్చును, సేవా కార్యక్రమాలలో పాల్గొనవచ్చును. చిన్న తరహా పరిశ్రమలకు పెట్టుబడులు సకాలములో అందుతాయి. చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకోవాలి అనుకునేటువంటి వాళ్లకు డబ్బులు సకాలంలో అందడం పెట్టుకోవడం జరుగుతుంది కాక.
గురుగారు, మరి ఈ రాశి వారు ఎదుర్కొంటున్న ఆటంకాలకు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచి జరుగుతుంది? ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే మేలు జరుగుతుంది, హనుమాన్ చాలీసా ఎక్కువగా చదువుకుంటే మేలు జరుగుతుంది అనేటువంటిది తెలియజేస్తున్నాను. ఇంకా మంచి ఫలితాలు కావాలి అన్నప్పుడు వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి చూసుకొని ఏమైనా తేడాలు ఉంటే దాన్ని చేసుకుంటే మేలు జరుగుతుంది పరిహారాలు అనేవి. గురుగారు, నవంబర్ మాసంలో 12 రాష్ట్రాల వారికి కూడా ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఎలాంటి మంత్రపఠనం చేసుకోవాలి అని చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. జయోస్తు.